భక్తివన్ ప్రేక్షకులకి సాదర స్వాగతం. ఇవాళ మనం ఆశ్వయుజ మాసము నవరాత్రుల్లో రెండో రోజు ఉపాసన చేసుకుంటున్నాం. రెండో రోజు మనకి రెండు విధానాల తరఫున కూడా చెప్పుకునే అవతారాల పేర్లు బ్రహ్మచారిణి ఒకటి, బాలత్రిపుర సుందరి. అక్కడ నిన్న చెప్పుకున్నదేమో శైలపుత్రి వర్ణకవచాదేవి అని. ఇవాళ మనం ఇక్కడ చేసుకునేటప్పుడు బ్రహ్మచారిణి నవదుర్గలుగా చూస్తే బ్రహ్మచారిణి అవతారంగా చెప్పుకుంటాం. ఇక్కడ చెప్పేటప్పుడేమో బాలత్రిపుర సుందరి అన్నాం. ఏదైనా కూడా మనం ఇటు అటుగా కొంతమందికి అనుమానం రావచ్చు, ఒక అవతారం పేరు ఇక్కడ వేరేగా ఉంది, అక్కడ వేరేగా ఉంది, రేపు పొద్దున్న శృంగేరి పద్ధతిలో ఇంకోలాగా ఉండొచ్చు, ఏమిటి ఇన్ని రకాలుగా ఉంది అని. స్థూలంగా చూస్తే గనక దుర్గా అమ్మవారి 9 అవతారాలు, 9 అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలుగా చూసుకున్నప్పుడు దేవీ తత్వాన్ని ఈ 9 అవతారాలు ఏదైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలకి తగినట్టుగా 3 రోజులు ఉన్నాయి. కొంతమంది ప్రాంతీయాల వారీగా ఏం చేస్తారంటే సత్వగుణంకి 3 రోజులు వరుసగా, తమోగుణంకి 3 రోజులు వరుసగా, రజోగుణంకి 3 రోజులు వరుసగా అవతారాలు పూర్తి చేస్తారు. కొన్ని చోట్ల ఎలా చేస్తారు, ఒక సత్వగుణం, ఒక రజోగుణం, ఒక తమోగుణం మొదటి 3 రోజులు, రెండో 3 రోజుల్లో మళ్ళీ ఒక సత్వగుణం, ఒక రజోగుణం, ఒక తమోగుణం, మళ్ళీ చివరి 3 రోజులు, ఇలా 9 రోజులు 9 రాత్రులు అయిపోయాక విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదొక విధానం. అట్లాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి బాల నిన్న చెప్పారు ఇవాళ చెప్పారు అని అట్లా అని కాకుండా ఏ రోజైనా కూడా శైలపుత్రిగా మనం తీసుకున్నప్పుడు స్వర్ణకవచాదేవిగా అసలు ఆవిడ గొప్పతనం, దుర్గాదేవి గొప్పతనం ఏమిటి అని నిన్న చెప్పుకుని బాలగా ఇవాళ మనం చేసుకునే పద్ధతి కూడా ఉంది. బ్రహ్మచారిణి అని అన్నప్పుడు కూడా బ్రహ్మచారిణిగా కొలిచేటప్పుడు నవదుర్గల్లో రెండో రోజు ఈవిడకి రంగు ఏమిటి అంటే గులాబీ రంగు, లేత గులాబీ రంగు అని చెప్పారండి. లేత గులాబీ రంగు దేనికి చిహ్నము అని అంటే, లేకపోతే పచ్చ రంగు అని కూడా చెప్పారు, ఆకుపచ్చ రంగు అని కూడా చెప్పారు. అయితే ఈ పూజకేమో చేమంతి పూలు, ఈవిడకి బ్రహ్మచారిణికి పూజ చేయాల్సిన పూలు చేమంతి పూలు అని చెప్పారు. తర్వాత నైవేద్యంగా పరవాన్నము, శనగలు పెట్టాలి అని చెప్పారు దేవుడికి. అంటే మనం అనుకున్నాం కదా అన్న నివేదన ప్రతిరోజు చేయాలి అని, అన్నంతో చేసే ప్రసాదాన్నేమో మనం పరవాన్నం కింద చేసి నైవేద్యం పెట్టచ్చు. తర్వాత బ్రహ్మచారిణిగా మనం కొలుచుకునేటప్పుడు పటిక బెల్లము, శనగలు ఇవేమో ఆవిడ రూపంలో కొలిచే దీనికి నైవేద్యం చేసుకోవచ్చు. తర్వాత గులాబీ రంగు దేనికి సిగ్నిఫై చేస్తుంది అంటే ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం. అంటే ఇప్పుడు దేవతగా మనం ఈవిడ్ని కొలుస్తున్నప్పుడు మనం సాధకులుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవి అనేది మనకంటే అన్యంగా ఎక్కడో లేదు. ఇప్పుడు శ్రీచక్రం, మేరు ఇది ఉపాసన చేసే వాళ్ళకు కూడా చాలామందికి తెలుస్తుంది. ఆ కోణాలు, చక్రాలు, 7 చక్రాలు అవన్నీ గనక మనం పిక్చర్లాగా వేస్తే శ్రీచక్రంకి రెప్లికా మన మానవ శరీరం అని చెప్తారు. అలా కూర్చుని గనక మనం స్ట్రైట్గా నడుము స్ట్రైట్గా పెట్టి కూర్చుని మోకాళ్ళు 2 బాసం పెట్టేసుకుని కూర్చుంటే అది ఆ పోస్చర్ గనక మనకి చూస్తే శ్రీచక్రం మేరులాగా నుంచున్నప్పుడు మనిషి ఇలా కూర్చుని ఎలా స్ట్రైట్గా నడుము ఆ నుంచి కూర్చుంటే 7 చక్రాలు ఒక లైన్లో ఉంటాయో అలాగే ఈ మేరు శ్రీచక్రం కూడా ఉంటుంది అని. కాబట్టి ఆ శ్రీచక్రము మన శరీరమే, నవావరణాలు మనలోనే ఉన్నాయి. అమ్మవారికి ఒక్కొక్క ఆవరణలో ఏ శక్తినైతే మనం దేవతగా చెప్తున్నామో ఆ శక్తి మన లోపల ఆ కోణంలో ఉంది. ఆ శక్తి ఎనర్జీ సెంటర్కి మనం ఏ ఉపాసన, ఏ మంత్రం, ఎందుకంటే తంత్రం, మంత్రము ఏం చెప్పినా కూడా ఆ నరాలు యాక్టివేట్ అయ్యి ఒక మంత్రం చెప్తున్నప్పుడు నాలిక ద్వారా అది యాక్టివేట్ అయ్యి ఆ కనెక్టింగ్ నర్వ్ సెంటర్ ఏదుందో దాన్ని యాక్టివేట్ చేసి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సైంటిఫిక్గా చూసినప్పుడు మనం దీన్ని నమ్మాల్సి వస్తుంది. అది అందుకనే ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం మనకి బయటికి అందరికీ అన్నీ చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో బీజాక్షరాలని కూడా స్తోత్రాల్లో నిక్షిప్తం చేసి మనం చదువుకునేందుకు వీలుగా శంకరాచార్యులు లాంటి వాళ్ళందరూ కూడా మనకేం చేశారు, వేదవ్యాసులు, శంకరాచార్యుల వారు వీళ్ళందరూ మనం చదువుకునేందుకు, సామాన్యులు చదువుకునేందుకు వీలుగా స్తోత్రాలు. ఎందుకంటే అమ్మని స్తుతించాలంటే అందరూ తేలిగ్గా చెప్పుకునే స్తోత్రాలు లాంటి వాటి ద్వారా కూడా ఆవిడని తలుచుకునే భాగ్యం మనకి కలిగించారు. తర్వాత ఇవాళ మనం చేసుకునే ఇది బాల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ స్తోత్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత లలితా సహస్రనామం ప్రతిరోజు చేసుకోవచ్చు. దేవి సూక్తం అని చెప్పాను. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, లేకపోతే లజ్జారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, 20 ఉన్నాయి అందులో నామాలు. దేవి సూక్తం అని చెప్తే మీకు దొరుకుతుంది. అలా ఒక్కొక్క రోజు అవతారంకి తగినట్టుగా మీరు నమస్తస్యే 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 నమో నమః ఆ 2 లైన్లు అనుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్తోత్రం చేసుకుని దేవి
ఖడ్గమాలలో ఉన్న గొప్పతనం ఏం చెప్తారంటే, దుర్గాదేవి అమ్మవారు ఖడ్గమాల మనం పారాయణ చేసుకున్నప్పుడు మన చుట్టూ ఒక ఆవరణలాగా ఆవిడ ఫామ్ అయ్యి ఆ శక్తి మన ఎప్పుడూ నిరంతరం కాపాడుతూ ఉంటుందన్నమాట. ఖడ్గమాల అంత శక్తివంతమైనది కాబట్టి 9 రోజుల్లో కూడా సాధ్యమైనన్ని ప్రతిరోజు ఒకసారైనా కనీసం ఖడ్గమాల పారాయణ చేసుకుని లలితా సహస్రనామం చేసుకుని, అందులో అన్ని దేవతలది అన్ని అవతారాలది అన్నీ ఉంటాయి. 183 నామాల్లో లలితా సహస్రనామ పారాయణలో తప్పులు లేకుండా చక్కగా మనం పుస్తకం చూసుకుంటూ చదువుకుంటే గనక నైవేద్యాలు, మన తర్వాత చక్రాలు, ఏ అధిష్టాన దేవత ఏంటి, మొత్తం అమ్మవారి రూపాలు, పేర్లు అన్నీ వచ్చేస్తాయి లలితా సహస్రనామంలో. దేవి సప్తశతి, దేవి భాగవతం పారాయణ అంటే దేవి భాగవతంలో ముఖ్యంగా శుంభ నిశుంభులు, రక్తబీజుడు ఇలాంటి రాక్షసులందరినీ కూడా అమ్మవారు, లలిత అమ్మవారు ఒక్కొక్క అవతారం తీసుకుని శక్తితో 4 చేతులు, 8 చేతులు, అష్టభుజ, తర్వాత 8 చేతులు, 16 చేతులు, ఇలా వీటితో ఒక్కొక్క దేవతలందరూ కూడా వాళ్ళ ఆయుధాలన్నీ అమ్మవారికి ఇచ్చి పంపించి మహిషాసురుణ్ణి 9వ రోజు ఆవిడ సంహారం చేసే వరకు కూడా ఎంతోమంది రాక్షసుల్ని సంహారం చేసుకుంటూ వెళ్ళింది. దీని వెనక ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచిస్తే మనకి మన లోపలున్న అమ్మవారి శక్తి చైతన్యం ఏదైతే ఉందో ఈ 9 రోజులు మనం ఉపాసన చేసుకుని దాన్ని మనం జాగృతం చేసుకున్నప్పుడు మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, తర్వాత అహంకారము, డాంబికము, వేరే వాళ్ళని చూసి ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాక్షసుల్ని మనం ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే శాంత చిత్తంతో అమ్మవారినే ధ్యానంగా చేసుకుంటూ మనసులో హృదయంలో ఆవిడికి స్థానం ఏర్పరచుకుని ఏమి రోజంతా చదువుకుని ఖాళీగా ఉన్న టైంలో కూడా ఇటు అటు మన మనస్సు వెళ్ళిపోనీయకుండా, చెదిరిపోనీయకుండా శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః ఆ ఒక్క మాట అనుకోవడానికి ఏం కష్టం లేదు కదా. ఎన్నిసార్లైనా రోజంతా ఏం పని చేస్తున్నా కూడా మనసు అమ్మవారి మీద నిలుపుకుని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ జపం చేసుకుంటూ ఏం పని చేసుకున్నా చాలా శాంతంగా, ఎప్పుడు ఇంట్లో కూడా లో వాల్యూమ్లో చక్కటి శ్రావ్యమైన సంగీతం అంటే వాయిద్యాల రూపంలో కానీ, అమ్మవారి స్తోత్రాలు కానీ, అలా అట్మాస్ఫియర్ అంతా కూడా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సెరీన్ అండ్ డివైన్ అట్మాస్ఫియర్తో ఉండేటట్టుగా ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ, నా సలహా ఏంటంటే ఇంట్లో అమ్మవారిని మనం ఆహ్వానించాము, ఇంట్లో ఆవిడ మన కూడా ఎప్పుడూ ఉన్న అమ్మవారిని ఒక కలశం రూపంలోనో విగ్రహం రూపంలోనో మనం ఈ 9 రోజులు మా ఇంట్లో నువ్వు పూజకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మాతో పాటు ఉండమ్మా అని పిలిచాను కాబట్టి ఇంట్లో మనకి ఆ విశ్వజనని మన ఇంటికి వచ్చి మన దగ్గర మన పూజ రూమ్లో కూర్చుని ఉన్నప్పుడు ఆవిడ ఒక్కదాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవడం కానీ, ఆవిడకి అలా పట్టించుకోకుండా ఉండడం కానీ సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండడము, తాళం వేసి బయటికి వెళ్లకుండా, ఇంటి తలుపులు తాళాలు వేయకుండా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండడము, ఎప్పుడు ఇంట్లో అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకుంటూ ఉండడంతో ఆ శక్తి మనకి 24 గంటలు కూడా ఔరా ఇల్లంతా కూడా ప్రసరిస్తూ అందరికీ కూడా చాలా మేలు చేస్తుంది. కాబట్టి అసలంటూ అమ్మవారికి ఉన్న పేరు శ్రీమాత. ఆవిడ మొత్తం అంతా కూడా మనకి అందరికీ కూడా తల్లి. అంటే అందులో ఒట్టి మనుషులే కాదు, అమ్మవారి సంతతిలో మనకి బ్రహ్మాండం మొత్తంలో ఉన్న చెట్లు, చేమలు, తర్వాత పురుగులు, క్రిమికీటకాలు, జంతువులు ఒకటేమిటి సమస్తంకి కూడా ఆవిడ జనని, విశ్వజనని. కాబట్టి ఆ మాతని మనం శ్రీమాత అని ఒక్క మాట తలుచుకుని ఆవిడ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, బ్రహ్మచారిణి రూపంలో ఇవాళ కొలుచుకున్నాం, రేపు మళ్ళీ 3వ రోజు మనము ఇంకొక అవతారం గాయత్రీమాత అవతారంకి వెళ్తాము. రేపటి విశేషాలు, 3వ రోజు విశేషాలు మళ్ళీ రేపు ముచ్చడించుకుందాం. నమస్తే.